నాకు ముగ్గురు ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి మా జీవితాంతం కష్టపడి వాళ్ళ చదువుల కొరకు వెచ్చించి వాళ్ళే మా జీవితం అని చెప్పి మేము మా పిల్లల్ని ఎక్కడ మెరిట్ వస్తే అక్కడికి వెళ్ళి చదివించుకొని అక్కడే సెటిల్ అయిపోయినాం. మేము ఇప్పుడు కర్నూలు నుంచి దాదాపు మేము 1999 నుంచి అక్కడే సెటిల్ అయ్యామండి. నేను చేసుకున్నది కూడా నా భార్యది ఎమ్మెగనూరు. అక్కడ మా 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ అండలు ఉన్నాయి కదా అని చెప్పి నేను అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ చదువులకు సంబంధించి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మేము కూడా చదివించుకోవడానికి అన్ని సహకారాలు అక్కడ అందించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము అలాగే కష్టపడి మా కష్టాన్ని అంతా ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివించుకున్నామండి. ఇప్పుడు పీజీ సీట్ కొరకు అని చెప్పి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెరిట్లో సీట్ వస్తే ఇంత దూరం కర్నూలు నుంచి ఇంత దూరం ఒక ఆడపిల్లని పంపించాలంటే మనకేమి ఒక డాక్టరు మంచిగా తయారయ్యి మన ఇంటికి వచ్చి మన భవిష్యత్తు బాగుంటుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి ఎన్నో ఆశలతో మేము ఇంత దూరం పంపించడం జరిగింది. కానీ ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఎంత ఘోరం జరిగింది మీకు అందరికీ తెలుసు కదండి. ఎవరో రాక్షసులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గుద్ది 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 చంపేసి మా అమ్మాయిని అతి రాక్షసంగా చంపేశారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలండి? చిన్న చిన్న కేసులు కట్టి పంపిస్తే బయటికి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక, ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకి చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా. ప్రతి డాక్టర్కి, ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎండ ఉండు తల్లి. నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా. అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం మేము. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణశిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణశిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు యాక్సిడెంట్ జరిగిన రోజు 2 రోజులు రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి మీ అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము. మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు? ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు వాళ్ళకి పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు సమాధానం లేదు.
వాళ్ళు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చారంతే. మొత్తానికి ఈ కేసుని కప్పెట్టాలని చూసినారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా, ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. తర్వాత పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మాకు సరైన సమాధానం చెప్పాలి, వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు ఈ రోజు వరకు కేసు అప్డేట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇలా మార్చాము, ఇంతవరకు కాపీ లేదు మాకు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరితో పోరాడాలా? ప్రభుత్వాన్ని పదే 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 అడుగుతున్నాం, సార్ మాకు సహకరించండి అని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సమాధానం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? చేనేత కుటుంబం నుంచి ఎంత సామాజికంగా మేము ఎంత వెనుకబడిన వాళ్ళమండి. మా మాట ఎవరింటారు? ఎవరో ఒకరు పెద్దలు కల్పించుకోకపోతే ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఈ కేసుకు సంబంధించిన ఎవరెవరైతే దాని వెనుక ఉన్నారో పెద్దలు, వాళ్ళని ఎదిరించగలమా మేము? మాకు అంత శక్తి ఉందా? ఎవరో ఒకరు సహాయపడకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? వాళ్ళు ఆ రోజు గుద్దిన రోజు మందు తాగినారంటున్నారు. మందు తాగితే హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి 3 సార్లు గుద్ది చంపడానికి తెలివి ఉందా లేదా? మరి తెలివి లేకపోతే అలా ఎందుకు చేస్తారు? బాగా తాగి మత్తెక్కితే స్ట్రైట్గా వెళ్ళి గుద్దేసి అక్కడ డివైడర్ గుద్దేస్తారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ కింద పడిపోయిన తర్వాత తల మీద ఎక్కించుకొని హ్యాపీగా లెఫ్ట్కి కట్ చేసుకొని ఎలా పోతారండి? మనిషికి ధ్యాస లేకుంటే అట్లా చేస్తారా పనులు? అట్లా సాధ్యమవుతుందా? వాళ్ళు మందు తాగినారా, గంజాయి తిన్నారో, అక్కడ ఏందేందో కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు ఈ ప్రాంతంలో. అది కూడా టెస్ట్ జరగాల్సిందే. ఆ టెస్ట్ కూడా పెట్టాలా. వాళ్ళు గంజాయి తాగితే ఎన్ని రోజుల వరకు ఉంటుందంట కదా, ఆ టెస్ట్లో తెలుస్తుందంట కదా, అది కూడా టెస్ట్ చేయాలి మాకు. వాళ్ళకి టెస్ట్ చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వాలా. తర్వాత ఆ కారు గుద్దినారంట కదా, అది మరి ఆ కారు గుద్దిన తర్వాత ఆ టైర్ ఎట్లెక్కింది, అది కూడా టెస్టులు జరగాల. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లన్నీ జరగాల. తర్వాత చేనేత సంఘాల తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమానికి, మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం మొదలు పెడతాము. రాజమండ్రికి వచ్చి కూర్చుంటాము. అక్కడుండే అందరికీ, తల్లులకి, అక్కలకి, చెల్లెండ్లకి, అన్నలకి, అక్కడుండే తల్లిదండ్రులకి అందరికీ కాళ్ళు పట్టుకొని వేడుకొని, అక్కడుండే పెద్దలు అందరి సహకారం తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టాం.